8 కోట్లు దాదాపు 8,000 కోట్లు బకాయిలు ఉండే విద్యార్థులకు. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ నేత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. వీళ్ళైనా సరైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు బకాయిలు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లని రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలే, ఎప్పుడో కొత్త బ్యాచ్. మరి పాఠశాలలో 20 లక్షల మంది విద్యార్థులు 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేది ఒక్కసారి మనం ఆలోచించాలి. మిత్రులారా, ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మెడికల్ కాలేజు వీటన్నిటువంటి విద్యార్థులకు ఇది బాగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి స్కీమ్ ఇది. ఏ విద్యార్థులైతే బీద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి వారి ఆస్తులు అమ్మి ఈరోజు పిల్లలు చదువు చెప్తా ఉన్నారు. మరి వారి కన్నీరు చూడడానికి ఈరోజు ప్రభుత్వము కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైపెచ్చు బెదిరిస్తా ఉన్నారు కాలేజీ మేనేజ్మెంట్ అని. మీ కాలేజీని మూసేస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈ కాలేజీ మేనేజ్మెంట్ ఒకటే కొడతా ఉన్నాను. నాకు తెలుసు మీకున్నది కష్టాలు. మీ దగ్గర పనిచేసినటువంటి లెక్చరర్స్ కు, స్టాఫ్ కు మీరు ఏ విధంగా మీరు శాలరీలు ఇవ్వలేరు. ఎంతో కష్టంతో మీరు కూడా అప్పులు తీసుకొచ్చి కాలేజీలు నడుపుతా ఉన్నారు. మరి అటువంటి ఒక సమయంలో విద్యార్థులు, మేనేజ్మెంట్, విద్యార్థులకు సంబంధించినట్టుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక అంశము ఇది ఒక ఉద్యమకరణ రూపంగా తీసుకునే అంశం. ఇది యువమోర్చా ఉద్యమం చేసినా దీని వెనుక భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కాదు, పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు విద్యార్థులు ఒక సమ్మె చేస్తా ఉన్నారు. యంగ్ ఇండియా అనే పేరు మీద పెట్టి విద్యా సంస్థని పాలిటెక్నిక్ దాంట్లో కలుపుతా అంటున్నారు. విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈరోజు అతి ఒక దుర్టుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు వ్యవస్థ మనం చూస్తున్నాయి. మొన్న నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని, ఆయుర్వేదిక్, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు అక్కడ విద్యార్థులు స్టైపెండ్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ విద్యా వ్యవస్థ చూసినా విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి ఇది యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశారు, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులు రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, మీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడతాయి ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో, మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, ఈరోజు 20 ఎయిమ్స్ వచ్చినాయి ఈ దేశంలో. మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను.